హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. చేపల పులుసు చేయడం రాని వారైనా చాలా ఈజీగా టేస్టీగా రెడీ చేసి పెట్టేస్తారు. చివరి వరకు చూసేయండి. మరి ఇక్కడ బొచ్చ చేపను తీసుకున్నానండి. ఇది కేజీన్నర వరకు ఉంటుంది. కట్లా చేప అని కూడా అంటారు కదా, ఆ చేపని తీసుకొని ఇలా ముక్కల కింద కొట్టించేసుకున్న తర్వాత రాయి మీద పొలుచు మొత్తం పోయే వరకు ఈ చేప ముక్కల్ని తోముకోవాలండి. తోమేసుకున్న తర్వాత ఒక 3-4 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. చివరిలో ఒక నిమ్మ చెక్కని తీసుకొని తలకాయ భాగంలోనూ ముక్కలకి ఈ నిమ్మరసం బాగా పట్టే వరకు పిండేసుకుని ఒకసారి బాగా కలుపుకొని నిమ్మరసం పట్టిన తర్వాత వాటర్ తోటి ఒకసారి వాష్ చేసేసుకొని ఒక గిన్నెలోకి ఈ ముక్కల్ని తీసేసుకోవాలండి. చేపల కూర తయారు చేయాలంటే మెయిన్ ప్రాసెస్ ఈ క్లీనింగేనండి. ఈ క్లీనింగ్ శుభ్రంగా చేసుకుంటే చేపల కూర పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఈ విధంగా నేను వాష్ చేసేసుకుని గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత 3 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని తీసుకుని నానబెట్టుకుని గుజ్జు కింద తీసుకున్నానండి. ఈ చింతపండు గుజ్జులో ఇసుకేమన్నా ఉంటుందేమో చూసుకొని చెక్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోండి. అలాగే ఒక 2 మీడియం సైజు టమాటాలను తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకున్నాను. 4 చీలికలుగా పచ్చిమిర్చిని రెడీ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కత్తిపీటతో తరిగి ఉంచుకోండి. ఈ విధంగా స్టవ్ మీద మందపాటి స్టీల్ బాండీ పెట్టుకొని ఆయిల్ని 3 టేబుల్ స్పూన్స్ లేదా ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇక్కడ పల్లి నూనెని యాడ్ చేస్తున్నానండి. ఈ ఆయిల్ ఈటెక్కిన తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకోవడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా కలుపుకుంటూనే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ ఉల్లిపాయలని కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇది కూడా మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని ఇలా కలుపుకుంటూనే మెత్తగా మ్యాష్ అయ్యేంత వరకు టమాటాను గుజ్జు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకుని ఫ్రై చేసుకున్న ఫాస్ట్గానే అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం ఏంటంటే మాడకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఇలా మెత్తగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చికారాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. చేపల పులుసులోకి పచ్చికారం అయితేనే చాలా బాగుంటుందండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనం క్లీన్ చేసుకుని పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి కింద యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కారము ఉల్లిపాయ ముక్కలు ఈ చేప ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, ఎందుకంటే ముక్క మెత్తబడితే ఇలా కలిపినప్పుడు విరిగిపోతాయండి. అందుకే స్టవ్ ఆఫ్ చేసి ముక్కలను కలుపుకున్న తర్వాత ముక్కలు ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకుంటే చాలు. ఫిష్ ఈజీగానే రెడీ అయిపోతుంది కాబట్టి ఉడికిపోతుంది కాబట్టి తక్కువ వాటర్తోనే ఉడికించేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు అంటే నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు ఎగిరించుకున్న తర్వాత ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి టేస్ట్కి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. 5 నిమిషాలకు ఒక్కసారి కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నామని ఒక 5 నిమిషాల ముందు ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కొత్తిమీరని యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మరి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఆయిల్ పూర్తిగా పైకి తేలి గ్రేవీ కూడా చిక్కబడుతుందండి. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా వేడివేడిగా కానీ చల్లారిన తర్వాత చేపల పులుసు రైస్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఒక 3 రోజుల వరకు ఈ కర్రీ పాడవదు.